రైట్ మనం రైట్ రైట్ ఎస్ బండారు వంశీ గారు, ఈయన మీకు తెలుసు జడ శ్రావణ్ గారు, ఈయన రిట్ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. ఎవరి తరపున అంటే సంతోషి పార్వతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ రోజు నాకు ఉద్యోగం రాదని చెప్పేసి ఆవేదన చెందినటువంటి ఒక అభ్యర్థి తరపున ఈయన వేసినటువంటి రిట్ పిటిషన్. ఎప్పుడు వేశారంటే రిట్ పిటిషన్ నెంబర్ 25/721/2025. దీనికి ఈయన లాయర్ అనమాట, అడ్వకేట్ ఆ అభ్యర్థి తరపున. మరి ఆయనే చెప్తున్నాడు ఆధారాలు లేవు, కోర్టు డిస్మిస్ చేసిందని. ఒక లాజిక్ పాయింట్ కూడా అడిగారు, హైకోర్టు డిస్మిస్ చేసినప్పుడు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? సో ఇట్స్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్. మరి బండారు రామ్మోహన్ రావు గారు దానికి ఆన్సర్ చేస్తారు, ఎందుకంటే వారు అడ్వకేట్ కాబట్టి. సో ఏమంటారు వంశీ గారు? సార్ గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మా చిన్నబ్రెడ్ అన్నయ్యకి, అందరికీ టీవీ ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా. సార్ నేను 2-3 వీడియోలు చూపిస్తాను రాజు గారు. ఈ వీడియోలు ఏంటంటే ఒకసారి ప్లీజ్, ఇది ఫస్ట్ వన్ సార్. ఈవిడ మొన్న డిఎస్సిలో స్కామ్ జరిగింది అని చెప్పేసి ఈవిడ చేస్తున్నటువంటి ధర్నా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈవిడ ఎవరంటే బోమన అభినయ్ రెడ్డి గారి అనుచరులు. ఆ తర్వాత ఈవిడ తిరుపతిలో ధర్నా చేస్తున్నారు. ఏది డిఎస్సి జెన్జీ తరపున ఈవిడ తిరుపతిలో ధర్నా చేస్తున్నారు. లోకేష్ గారి రాజీనామా గారు కూడా కోరుతా ఉన్నారు. వీరు 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 కూడా తిరుపతిలో ధర్నా చేస్తున్నారు, జెన్జీ. కాకపోతే వీరిని చూస్తే ఎక్కడ ఉంటారంటే బోమన కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి బోమన అభినయ్ రెడ్డి గారి పక్కన ఉంటారు. ఆ తర్వాత నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తా ఉన్నానంటేనండి, పక్కన ప్లే అవుతున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో మన కర్నూలులోని కొండారెడ్డి బురుజ్ మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులు అని చెప్పేసి అక్కడ ప్లే అవుతా ఉంది. వారిలో ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన బీజేపీ కార్యకర్తలు కావని ఉండొచ్చు, ఐడెంటిఫై చేయాలి చిన్నపరెడ్డి గారు అండ్ ఆల్సో వైఎస్ఆర్సీ పార్టీ. మీరు చేసినటువంటి ధర్నాల్లో ఏదైతే డిఎస్సి పేరుతో మీరు చేస్తున్నటువంటి ధర్నాలు ఉన్నాయో ఆ ధర్నాల్లో ఎక్కడా కూడా డిఎస్సి అభ్యర్థులు లేరు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఉన్నారు, కార్యకర్తలు మాత్రమే ఉన్నారు అని రుజువు చేసేటటువంటి వీడియోలు మేము 100 చూపిస్తాం. ఇక ఆ తర్వాత రాజు గారు, ఇప్పుడు వీళ్ళ విషయం ఏంటంటే వీళ్ళకి అసలు ఎక్కడ బ్రేక్ అయ్యారో తెలియట్లేదు అనేది ఈ రోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి మాట. అరే మొదలు పెట్టేసాం, ఒక ఫేక్ ఉద్యమం మొదలు పెట్టేసాం, దీనికి ఎక్కడ బ్రేక్ అయ్యారో తెలియట్లేదు అంటే ఒక కామన్ మ్యాన్ గా నాది ఒక సలహా అండి. ఈరోజు మీ ముఖ్య నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి కండక్ట్ చేసేసి మళ్ళీ అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, డిసెంబర్లో మళ్ళీ వీరందరూ డిఎస్సి అటెండ్ అవ్వాలి, కాబట్టి తాత్కాలికంగా ఈ ఫేక్ ఉద్యమాన్ని వాయిదా వేస్తా ఉన్నాం, దయచేసి మీరు అందరూ చదువుకోండి అని చెప్పేసి కొంత ఈ ఫేక్ ఉద్యమాన్ని వాయిదా వేసేటటువంటి ఒక రీజన్, మీరందరూ మళ్ళీ డిసెంబర్లో ఉద్యోగాలు తెచ్చుకోవడానికి చదువుకోవాలి కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాం అని చెప్పేసి వాయిదా వేసేయండి. అదొక జెన్యూన్ రీజన్ గా కనిపిస్తుంది. అంటే వంశీ గారు మీరు మాట్లాడితే చిన్నపరెడ్డి గారికి ట్యూషన్ చెప్తారు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సలహాలు ఇస్తారు. వాళ్ళు అసలు అక్రమాలు జరిగిపోయాయి, అన్యాయం జరిగిపోయిందని చెబుతున్నారు. ఇందాక కూడా ఆయన ఛాలెంజ్ చేశారు, దానికి ఆన్సర్ చేయండి సార్. మళ్ళీ వాళ్ళకి చిన్నపరెడ్డి గారు, ఆయనతో నాకు 2 సంవత్సరాలుగా పరిచయం. ఆయన చెయ్యని ఛాలెంజ్ ఏంటి? చాలా ఛాలెంజ్లు చేశారు ఆయన. ఏంటంటే సార్ పాపం నేను ఎప్పుడూ ఛాలెంజ్ చేయాల, ఈ రోజు మాత్రమే మీరు 2 సంవత్సరాల నుంచి మీరు ప్రతి డిబేట్ ఒకసారి తిరగేసి చూసుకోండి, అబద్ధాలు చెప్పొద్దు. నేను ఎప్పుడు ఛాలెంజే చేయను అన్నా. నేను చిన్నపరెడ్డి అన్నాయి, నేను ఎప్పుడు స్ట్రెస్ లో ఉంటే మన ఇద్దరు డిబేట్లే చూస్తారన్నాయి, స్ట్రెస్ రిలీఫ్ అయిపోయింది బాగా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు కూడా పుట్టుకతో అన్నీ తెలియవు. ఉపా యాక్ట్ కూడా నేను రావణ్ అరెస్ట్ అయిన తర్వాత అసలు ఏంటి ఈ యాక్ట్, దీని అబ్రివేషన్ ఏంటి, అసలు ఎందుకు ఈ యాక్ట్ పెడతారు అనేది తెలుసుకున్నా. అలాగే ఇప్పుడు డిఎస్సి మీద మనం ఒక పార్టీ తరపున మెడలో కండవ వేసుకుని డిబేట్కి వచ్చేటప్పుడు దానిలో ఉన్నటువంటి అన్నీ తెలుసుకోవాలి. కొన్ని తెలియవు కరెక్టే, మేజర్ ఇంపార్టెంట్ అయినా తెలియాలి కదా. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అట్లాంటి చిన్నవి తెలియాలి కదా. చిన్నపరెడ్డి అన్నాయి ఎవరు కండక్ట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తే, ప్రతి స్టేట్ కండక్ట్ చేస్తే. అసలు ఆ టెట్ అనేది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ డిఎస్సి. టీచర్ ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా టెట్ అనేది ఎంటర్ చేస్తేనే వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ లోకి అప్లికేషన్ వెళ్తుంది అనేటటువంటి విషయం అన్నా తెలియాలి కదా. అది తెలియకుండా ఎలా చిన్నపరెడ్డి అన్నాయి? అది కదా ఏమన్నా అంటే మళ్ళీ ట్యూటర్ అంటావు.
అమాయకంగా మొహం పెట్టేస్తే మాకు నవ్వు వస్తుంది. ఎలా చిన్నపిరెడ్డి అన్న ఇలా బేసిక్ కదా, అసలు బేసిక్ అది. నేనేమన్నా అంటే మళ్ళీ ట్యూటర్ అంటావు నన్ను. ఇంకోటి ఏమంటా ఉన్నారంటే చిన్నపిరెడ్డి గారు సోజాపి సబ్జెక్ట్ చెప్పాలా ఎంతసేపు సబ్జెక్ట్ చెప్పండి సార్. మీరు సాక్ష్యం చెప్పండి అన్న. టీచర్ ఉద్యోగం మీరు మాట్లాడే దాంట్లో ఎస్ నేను కూడా చిన్నపిరెడ్డి గారికి ఓటేస్తాను. వంశీ గారు మాట్లాడండి. యా టిఎస్సి సార్ రాజు గారు టీచర్ ఉద్యోగం పొందాలి అంటే టెట్ కంపల్సరీ అనేటటువంటి విషయాన్ని సరే చిన్నపిరెడ్డి అన్న ఇవాళ సాయంత్రానికల్లా రేపు మార్నింగ్ కల్లా సాక్ష్యాలు తీసుకొస్తానంటున్నారు. కాబట్టి రాజు గారు మీకు నాకు రేపు మరి చిన్నపిరెడ్డి అన్నయ్య ప్రకారం అదే ఆఖరి డిబేట్. నేను కూడా ఇక టీవీ ఛానల్స్ లో కనపడను. చిన్నపిరెడ్డి అన్నయ్య కనుక టెట్ రాయకుండా ఉద్యోగం వచ్చింది అని తీసుకొస్తే మీతో పాటు నేను కూడా కనపడను. చిన్నపిరెడ్డి అన్నయ్యకి 1 shot 2 birds. మంది రాసినటువంటి వారిలో టెట్ రాయినటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చారు. చిన్నపిరెడ్డి గారు ఓకేనా? ఈ ఛాలెంజ్ ఓకేనా? కాదు చిన్నపిరెడ్డి గారు ఛాలెంజ్ ఓకేనా? చిన్నపిరెడ్డి గారి ఛాలెంజ్ ఓకేనా? చిన్నపిరెడ్డి గారి ఛాలెంజ్ ఓకేనా? ఎప్పుడు పెట్టుకుంటారు? ఉద్యోగాలు ఇచ్చినటువంటి వారు ఏ టెస్ట్ రాశారో ఏ టెట్ రాశారో చూపించండి అంటున్నా. ప్యాకాట్ ఆడిన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారని చెప్పినా కూడా మళ్ళీ ఉద్యోగం మానేస్తాం. కాదు సార్, ప్యాకాట ఆడిన అంటే మీ దృష్టిలో ప్యాకాట బ్రిడ్జ్ గేమ్ లో ఆడిన వాళ్ళలో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినా కూడా మేము మళ్ళీ డిబేట్ మానేస్తాం. మీరు ఇప్పుడు మీరు ఇందాకేమన్నారు, టెట్ రాయకుండా ఉద్యోగాలు ఇచ్చారన్నారు. నేను రిజైన్ చేయడానికి సిద్ధం. తర్వాత వచ్చేసి వంశీ గారు డిబేట్లకి హాజరు కారని చెప్పి ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. ఎప్పుడు పెట్టుకుందాం చెప్పండి. కాదు మీకు సాక్ష్యాధారాలు రావడానికి ఎంత టైం పడుతుంది, ఎప్పుడు పెట్టుకుందాం చెప్తే ఆ టైంలో మనం కూర్చుందాం సార్. రేపొద్దునే ఓకే జస్ ఓకే వంశీ గారు ఓకేనా? రేపు మార్నింగ్ డిబేట్ దీని మీదే పెట్టుకుందాం మనం. ఓకే నేను కూడా మా మ్యారేజ్ ఈ డిబేట్ ని మనం కండక్ట్ చేద్దాం. ఎస్ ఓకే ఓకే వంశీ గారు ఓకేనా? ఛాలెంజ్ తీసుకుంటున్నారా? ఒక నిమిషం. ఏంటంటే మేము ఒకవేళ మీరు తీసుకొస్తే గనక మేము డెఫినెట్లీ నేనైతే డిబేట్లు మానుకుంటా. రాజు గారు మీరు దయచేసి హార్ష్ నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ఒకవేళ తీసుకురాలేకపోయినా కానీ డిబేట్లకి అటెండ్ కాండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు అవసరం. డిబేట్లకి అటెండ్ కాండి. అటెండ్ అవ్వద్దు అనేటటువంటి కఠినమైన నిర్ణయాలు మాత్రం మీరు దయచేసి తీసుకోవద్దు. మరొకటి ఏంటంటే ఇందాక చిన్నపిరెడ్డి అన్నయ్య మాట్లాడితే ఏమన్నారంటే అందరూ కూడా ప్రతిపక్షాల మీద పడి సస్తారు ఏంటి అని అన్నారు. అన్న ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఏ అనేవాడు బీది తప్పు అన్నాడంటే ఏనో బీనో కరెక్ట్ అని అంటారు. సి అనేవాడు బీది తప్పు అన్నాడంటే సరే ఇక్కడ కూడా ఒకరు చూస్తారు. డి అనేవాడు కూడా బీదే తప్పు, ఈ అనేవాడు కూడా బీదే తప్పు, ఎఫ్ అనేవాడు కూడా బీదే తప్పు అని అన్నాడంటే ఒకసారి పునరాలోచించుకోవాలంతే ఎవరు తప్పు అనేది. మీకు ఆ టెట్ రాయకుండా ఉద్యోగాలు ఇచ్చేశారు అని చెప్పేసి ఒక అసత్య ఆరోపణ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఒక పేపర్ మీద వచ్చింది. మీరు అదే నమ్మి డిబేట్లో చెప్తారు. మీ తప్పే ఉండదు. పాపం మీదేంటంటే బ్లైండ్ బిలీఫ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చేటటువంటి సాక్షి పేపర్ కావచ్చు, లేదంటే ఆ పార్టీ నాయకులు చెప్పేది కాబట్టి గుడ్డి నమ్మకం మీదంతే. దీనికి వెరిఫై చేసుకోరు అది నిజమా, ఒకవేళ అవుతుందా అనేది మీరు వెరిఫై చేసుకోరు. సో అట్లా వెరిఫై చేసుకోకుండా చేసేటటువంటి క్రమంలో అయ్యాయి ఇవన్నీ. నామినేషన్ వేయకుండా ఎమ్మెల్యే అయిపోతారా అన్న. సో ఇట్లాంటివన్నీ కూడా చిన్నపిరెడ్డి అన్నాయి. నీకు ఒక రోజు మరి నువ్వు రేపు తీసుకొస్తానన్నావు కాబట్టి ఒకవేళ తీసుకురాకపోతే మాత్రం నువ్వు కఠినమైన నిర్ణయాలు తీసుకుని డిబేట్లు మానేస్తానని చెప్పొద్దు. మీరు అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే సార్ ఓకే యా టైం అయింది. డిబేట్ కంటిన్యూ చేద్దాం. రామ్మోహన్ గారు, మునిగిరీష్ గారు సార్ అతను చెప్పినట్టు అనిపించిందా?